ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది. ఈ రోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రం వస్తే ఈ రోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈ రోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది. ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు. మీ జగన్ ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధం పేదలొక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు. ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు. అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని 2 చేతులు పైకెత్తి ఇలా అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇలా 2 చేతుల పైకెత్తి ఇలా చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్లే పిల్లలకైనా కాలేజీకి వెళ్లే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా పోనీ రైతన్నలకు గుర్తు లేదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు, చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క పథకం. పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతుల పైకి ఇలా చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పలాని మంచి చేశాడు అని పలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ, చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్ అయినా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక పై నుంచి బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం, చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం, ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 1995 అప్పుడు చూసినా, 1999 పోనీ అప్పుడు చూసినా, లేక 2014 పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ 3 సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదిక పై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈ రోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అని అంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం, ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ 57 నెలల్లో కని విని ఎరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతి అక్క చెల్లెమ్మ హృదయాన్ని తట్టాం, ప్రతి రైతన్న మనసులో నిలిచాం,
ప్రతి అవ్వ తాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం. చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి చెప్పాలి, ప్రతి రైతన్నకు చెప్పాలి, ప్రతి అవ్వ ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్ గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్లి చెప్పాలి. ఈ రోజు నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వినమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మనకు మన వైఎస్ఆర్సీపీకి ప్రజలు 2019లో ఒక్కసారి అధికారం ఇస్తేనే, మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు ఎప్పుడు కూడా రైతన్న చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసాను తీసుకొచ్చి ఇచ్చాం. గ్రామాలలో రైతన్నకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం. పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. గతంలో ఎప్పుడు కూడా ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మక మార్పులు ఇవి. ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా రైతులను పీడించే బాబు మార్కు దళారీ వ్యవస్థ మళ్ళీ రాకూడదన్నా అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. స్టార్ క్యాంపెయినర్లుగా ఆ రైతన్న ముందుకొచ్చి ఇంకో 100 మందికి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి రైతన్నకు కూడా చెప్పమని కోరుతా ఉన్నాను. ఈరోజు విందు భోజనం పెడతా అని, బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్న 87,612 కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది. 2019లో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే, మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ 0 వడ్డీ, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఒక ఈబీసీ నేస్తాం, ఒక 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లోనూ ఒక దిశ యాప్, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి, జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో 100 మందికి అక్క చెల్లెమ్మ వెళ్లి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్లి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి వాలంటీర్ కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి. ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్లే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా
ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్లే పిల్లలకు ఓ విద్యా కానుక, ఓ గోరుముద్ద, బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం, మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ గా, ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూములు, ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా 6వ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో IFP ప్యానెల్స్ తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా టోఫుల్ ను సైతం ఈ రోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా CBSE నుంచి IB వరకు కూడా ఈ రోజు ప్రయాణం సాగుతా ఉంది. ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్ లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో చదువుల్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, మన బడులు గాని మన పిల్లల చదువులు గాని ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి. ఇవన్నీ కూడా కొనసాగాలి అనంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే, పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ రోజు 1వ తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా ఆ పేదింటి బాబు మరో 10-15 సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మక ఆలోచనలు, ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని, సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా 100 మందికి చెప్పాలని, ఆ 100 మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చెయ్యాలి అని చెప్పి కోరండి. ఈరోజు మీ జగన్ పేరు చెబితే, ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అవ్వ తాతలకు, ఆ వితంతువులకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ వికలాంగుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు. 1000 నుంచి 3000 రూపాయలు చేశాడు. అది కూడా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయాన్నే, అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు. ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి. ఆ పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా, ఆ అవ్వాతాతలు, వికలాంగులు, వితంతు అక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా, మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతి అవ్వను, ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్ గా, ఆ ప్రతి అవ్వ ప్రతి తాత, పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, ఒక చెల్లెమ్మ, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి 100 మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి
ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ జగన్ మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే, మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే ఈ రోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. కొత్తగా 108, 104 వాహనాలు కనిపిస్తాయి. ఓ ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది. విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. ఫ్యామిలీ డాక్టర్లు కనిపిస్తారు. ఆరోగ్య సురక్షతో జల్లడ పడుతూ ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా కూడా మందులు సైతం వాళ్ళ ఇంటికి ఇచ్చిపోయే ఓ గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది. అంతటి కోవిడ్ లో కూడా, కష్టకాలంలో కూడా అందించిన మందులు, సేవలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా గుర్తుకు వస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా, గడప గడపకు వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వం చెయ్యాలి అనన్నా, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలన్నా కూడా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికి ఆ పేదలు అండగా దండగా నిలబడాలి. వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం ఏ ఒక్కరికి రాకూడదంటే అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి అని కోరండి. 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా కూడా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిల్చుంటే ఆ గ్రామంలో ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తా ఉన్న మన పిల్లలు కనిపిస్తారు. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు నేడుతో రూపం మారిన బడులు కనిపిస్తాయి. హాస్పిటల్స్ కనిపిస్తాయి. వీటి అన్నింటితో పాటు ప్రతి 50 ఇళ్లకు 60 ఇళ్లకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి పేదకు కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా, ప్రతి అవ్వ తాతకు కూడా, ప్రతి రైతన్నకు కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ, ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా, ఎవ్వరితోనూ వివక్ష చూపించకుండా మంచి చేస్తా ఉన్న ఒక వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జరిగాయి ఎప్పుడు అనంటే, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే అది ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇంట్లో, అదే గ్రామంలోనే, అదే వార్డులోనే ఆ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి చెప్పండి, అక్క 5 సంవత్సరాల కిందట మా అన్న ముఖ్యమంత్రి కాకమునుపు ఎప్పుడైనా మీరు ఊహించారా అక్క? గవర్నమెంట్ ఇచ్చే డబ్బు రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా మీ చేతికి వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా మీరు కలలుగన్నారా అని చెప్పి అడగండి. మరి ఈ రోజు జరుగుతా ఉండేది ఒక్క రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా. ఈ రోజు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు అక్షరాల 125 సార్లు బటన్ నొక్కాడు. 125 సార్లు బటన్ నొక్కి ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,55,000 కోట్ల రూపాయలు ఈ రోజు పంపించిన మాట వాస్తవం కాదా అక్క అని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఆ గ్రామంలో ఆగినా, ఏ సామాజిక వర్గాన్ని చూసినా, ఏ పేద ఇంటికి వెళ్ళినా ఎక్కడా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మార్క్, అభివృద్ధి ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపించేది 2019లో సీఎం అయిన మీ జగన్ వైఎస్ఆర్సీపీ మార్కు, అభివృద్ధి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది. ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అంతేకాకుండా ప్రతి అడుగులోనూ కూడా ముఖ్యమంత్రిగా నేనుంటూ అనగారిన వర్గాల మీద, వారి మీద నేను చూపిస్తా ఉన్న ప్రేమ, ప్రతి మాటకు ముందు నా 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 అంటూ, నా ఎస్సీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ, నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో
చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, జరగని విధంగా నామినేటెడ్ పదవులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు ఏకంగా చట్టం చేసి మరి 50% ఇస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏకంగా 2,55,000 కోట్లు, ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడ ఎవడు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవడు వివక్ష చూపడం లేదు. ఈ 2,55,000 కోట్లలో ఏకంగా 75% ఇచ్చినది నా 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 అని పిలుచుకునే నా వర్గాలకే నేను ఇచ్చాను అని చెప్పుకునే దానికి సంతోషపడతా ఉన్నాను. ఏకంగా 75% నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేదలు అంటూ అడుగులు ముందుకు వేస్తా ఉన్న పరిస్థితి గతానికి భిన్నంగా ఈ రోజు జరుగుతా ఉన్నది. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు అవుతే, ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే, ఈ 57 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రాష్ట్రం ఏర్పడిని ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 4 లక్షలుంటే కేవలం ఈ 57 నెలల్లోనే 2,13,000 ఉద్యోగాలు ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పండి. ఆ 2,13,000 ఉద్యోగాలలో 80% నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, ఈ నిరుపేద వర్గాలకు ఏకంగా 80% ఉద్యోగాలు వచ్చాయి అంటే అది జరిగింది. ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద, దాదాపుగా 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు, గిరిజనులకు, రైతన్నలకు, నిరుపేదలకు ఇచ్చినది ఎవరు అంటే మీ జగన్. అందులో అత్యధికం పేద సామాజిక వర్గాలకు చెందినవే అని చెప్పి తెలిసి వారికి మేలు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇచ్చింది ఎవరు అనంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రి మండలి వరకు, డిప్యూటీ సీఎంలు, రాజ్యసభ శాసనసభాపతి వరకు, మండలి చైర్మన్లు, వైస్ చైర్మన్ పదవులు చరిత్రలో ఎప్పుడు ఇవ్వని విధంగా ఇచ్చింది కూడా ఎవరు అనంటే మీ జగన్. వచ్చింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ వర్గాలన్నీ కూడా మనందరి ప్రభుత్వం నిండు మనసుతో మద్దతు పలకాలని, తరతరాలుగా మారని బతుకులు మారాలని, మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఈ వర్గాలన్నీ కదలి రావాలని, స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని, బాబుకు ఓటు వేయటం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయటమని, బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోయే డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయటమే అని ఈ వర్గాలన్నీ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇంకా చాలా మంది పాలనలు చూశారు, చాలా రాష్ట్రాల్లో కూడా పాలనలు చూస్తా ఉన్నారు. ఎవరైనా కూడా మేనిఫెస్టోను మన మాదిరిగా, మీ అన్న మాదిరిగా, మీ తమ్ముడి మాదిరిగా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎవరైనా మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు చూసుకుంటూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారి ఫస్ట్ ఛాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు. మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి, అడగండి. అందుకే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను. జగన్ మార్పు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు
అడిగినప్పుడు అయ్యా చంద్రబాబు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా. జగన్ తన పాలనలో ప్రజలకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి, అయ్యా చంద్రబాబు జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్ కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర, రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను. కారణం నీకు కూడా తెలుసు జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు. ప్రతి గ్రామానికి మంచి జరిగింది, ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ను పెట్టుకున్నాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 57 నెలల్లో ఏకంగా 125 బటన్లను ప్రజల కోసం ఎప్పుడు జరగనట్టుగా నేను నొక్కాను. 125 సార్లు ఈ 57 నెలల్లో ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ప్రజల కోసం నేను బటన్ నొక్కాను. 125 సార్లు బటన్లు నొక్కాను. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా ఈ బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్ళింది. మరి ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనను కొనసాగింపుగా 2024 ఎన్నికల్లో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు 2 బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే, ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి గాని, పేదల సామాజిక వర్గాలకు గాని, గ్రామానికి గాని, రాష్ట్రానికి గాని ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు. నేను అడుగుతా ఉన్నాను, ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా. ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను. ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నాం మనం. పేదవాడు బాగుపడాలని, భావితరాలు ఎదగాలని, పేదవాడి తరపున, పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం. సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం. మరి మనం సిద్ధమని పేదవాడి తరపున నిలబడతా ఉంటే, పెత్తందారుల తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అని అంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. మరోసారి చెప్తా ఉన్నా, దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు, ఇన్ని లక్షల గుండెలు, ఇన్ని కోట్ల గుండెలు, ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ, ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తుగా,
పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మన మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క వాలంటీర్ కి ఒక్క విషయం చెబుతా ఉన్నా. వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, జెడ్పీ చైర్మన్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, చైర్మన్లకు, కార్పొరేటర్లకు, మేయర్లకు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, వీరందరికీ కూడా, మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెబుతా ఉన్నా. ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా. కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి, ఏకంగా కొత్తగా మరో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇవ్వటంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ, పక్షపాతంతో, కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్థానంలో మనం మన ప్రభుత్వాన్ని అభిమానించే మనలో నుంచి ఒక్కరైనా చదువుకున్న మన పిల్లలతో తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్లి పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా, మనందరి ప్రభుత్వానికి దన్నుగా, మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మన్ననలు పొందుతూ ఉంది, మనతో పాటు పనిచేస్తా ఉంది. ఈ రోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా, ఇలా మన పార్టీని అభిమానించే వారికి, మన వారికి చరిత్రలో ఎప్పుడు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నామినేషన్ మీద ఇచ్చే పనులలో కూడా, ఆ కాంట్రాక్ట్లలో కూడా ఇదే పంత న్యాయం చేశాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎవరు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంలు, మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా, మంచి పాలన అందించాం కాబట్టి భవిష్యత్తులో మనలో నుంచి ఏ ఒక్కరైనా కూడా ఏ పదవి కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మంచి పాలన ఇచ్చాం కాబట్టి ఈ మంచి పాలనతో భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడే మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకున్నా. ప్రతి కార్యకర్తకు మీ అన్న, మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో 2 మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈ 57 నెలల పరిపాలన, మన పార్టీ పరిపాలన, మీ బిడ్డ పరిపాలన, మీ అన్న పరిపాలన చూశారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, మిమ్మల్ని అందరినీ కూడా ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి, ఎన్నికలు వచ్చేసరికి రైతన్నలను ఎలా మోసం చేయాలి, అక్క చెల్లెమ్మలను ఎలా మోసం చేయాలి, అవ్వ తాతలను ఎలా మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను ఎలా మోసం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టోలలో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చెత్తబుట్టలో వేసి ఆ అక్క చెల్లెమ్మలను పట్టించుకోకుండా, ఆ రైతన్నలను పట్టించుకోకుండా, ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా, ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా
మోసం చేస్తా ఉన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉండాలనా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా 99% హామీలను, ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు. వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి, ఏకంగా 99% నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు. ఇది నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు మాట ఇచ్చాడు అని అంటే చేస్తాడంతే అని చెప్పే పరిస్థితి ఉండాలి. నాయకుడు అంటే ఎలా ఉండాలి అని అంటే, ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలి. రాష్ట్రానికి, ప్రజలకు, మాకు అండగా తోడుగా అని చెప్పి అనిపించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండాలి. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం, ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. ఇది 650 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు, చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు పాలన కాదు. ఇది ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ, అటు పెత్తందారులు, ఇటు పేదవాడు. అడుగుతా ఉన్న పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మరో 2 నెలల్లోనే ఎన్నికలు. ఈ రోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు. మరో 55 రోజుల్లోనే ఎన్నికలు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి మరో 2 నెలల్లో, మరో 55 రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబిఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి సోషల్ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి చీకటి రాతల్ని, వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి. ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం. సమర బేరి మోగిద్దాం, సమర నాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పటికే 75. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు 80కి పోతుంది.
ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు. ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం. ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెత్తందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు. అందుకే వాళ్ళంతా కూడా తోడేళ్లుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితో మాత్రమే కాదు. ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక TV5 తో యుద్ధం చేస్తా ఉన్నాం, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. ఇంతమంది తోడేళ్లు ఏకమవుతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్లు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపర్లాడుతా ఉన్నాడు, వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు. ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అనంటే మీ జగన్ ఒక్కడికి సాధ్యం కాదు. మీ జగన్ కు మీ ప్రతి గుండా తోడుగా నిలబడాలి. మీ జగన్ కు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అవ్వ తాత, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతన్న కూడా మీ జగన్ కు తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేపొద్దున పేదవాడి భవిష్యత్తును, రేపొద్దున పేదవాడి జీవితాన్ని నిర్ణయించే ఓటవుతుంది ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. పొరపాటు జరిగింది ఏనంటే పేదవాడు అతలాకుతలం అవుతాయి పేదవాడి బతుకులు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. పేదవాడు బాగుపడాలంటే పేదవాడి భవిష్యత్ మారాలి అనంటే ఆ పేదవాడి పిల్లాడు రేపొద్దున 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెత్తందారుల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పేదవాడందరూ కూడా ఏకం కావాలి. పేదవాడు ప్రతి గుండా ఏకం కావాలి. ప్రతి పేదవాడు ఏకమై ఈ పెత్తందారుల పార్టీలను పూర్తిగా కూడా నాశనం చేసే పరిస్థితిలోకి రావాలి. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి, ప్రతి వాలంటీర్కి, ప్రతి ఇంటికి వెళ్లాల్సిన బాధ్యతలు మరొక్కసారి గుర్తు చేస్తూ దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.